సబ్స్క్రైబర్ కౌంట్ చాలా తక్కువ ఉంది. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక ఫ్రీ సబ్స్క్రైబ్ చేయి బ్రో. ఇంకా వీడియోలోకి వెళ్దాం. హే గాయ్స్, సోషల్ మీడియాలో ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది. అదే టెలిగ్రామ్ బ్యాన్. అసలు ఈ న్యూస్ లో చెప్పుకున్నట్టు నిజంగానే టెలిగ్రామ్ బ్యాన్ అవుతుందా? ఒకవేళ బ్యాన్ అవుతుంది అంటే దీనికి కారణాలేంటి? ఇంకా రీసెంట్ గా సైంటిస్టులు మగవారి పుట్టుకకి కారణమైన వై క్రోమోజోమ్స్ తగ్గిపోతున్నాయని ఒక స్టడీలో కనుగొన్నారు. ఒకవేళ వై క్రోమోజోమ్స్ పూర్తిగా తగ్గిపోతే మగవారు పుట్టరా? వీటి గురించి ఇన్ డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ టు ఇంకా విషయంలోకి వస్తే సోషల్ మీడియాలో ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది. అదే టెలిగ్రామ్ బ్యాన్. అసలు ఏం జరుగుతుందో చూద్దాం. అయితే టెలిగ్రామ్ బ్యాన్ అనే న్యూస్ బాగా వైరల్ అవ్వడానికి కారణం టెలిగ్రామ్ యొక్క కో ఫౌండర్ అయినే పావెల్ దురోవ్. ఇంకా విషయంలోకి వెళ్తే ఫ్రెంచ్ అథారిటీస్ పావెల్ దురోవ్ ని ఆగస్టు 24, 2024 అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడానికి కారణం ఫ్రెంచ్ గవర్నమెంట్ కొన్ని ఆరోపణలు వేసింది. అదేంటంటే ఫ్రెంచ్ గవర్నమెంట్ చెప్పిన దాని ప్రకారం వీరి ప్లాట్ఫామ్ లో అదే టెలిగ్రామ్ లో చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేవి జరుగుతున్నాయి. లైక్ డ్రగ్ ట్రాఫికింగ్, ఫ్రాడ్, మనీ లాండరింగ్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ చైల్డ్ అబ్యూస్ మెటీరియల్, బెట్టింగ్, క్రిమినల్ ట్రాన్సాక్షన్స్, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా. అయితే టెలిగ్రామ్ లో మీరు గమనించాల్సింది ఏంటంటే టెలిగ్రామ్ అనేది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. లైక్ వాట్సాప్ లాగా. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా ఎక్స్ అనే ఒక వ్యక్తి వై అనే ఇంకో వ్యక్తికి ఏమైనా మెసేజ్ చేస్తే ఆ మెసేజ్ కేవలం ఎక్స్ అండ్ వై వ్యక్తుల మధ్యలోనే ఉంటుంది. ఇంక్లూడింగ్ టెలిగ్రామ్ వాళ్ళు కూడా ఈ మెసేజ్ చూడలేరు. అయితే టెలిగ్రామ్ ని యూజ్ చేసే కొంతమంది నార్మల్ మెసేజింగ్ యాప్ లాగా కాకుండా కొన్ని టెర్రర్ యాక్టివిటీస్ కోసం ఈ టెలిగ్రామ్ అనేది యూజ్ చేస్తున్నారు అని ఫ్రెంచ్ గవర్నమెంట్ ఆరోపణ చేసింది. సో అందుకు గాను పావెల్ దురోవ్ ని ఫ్రెంచ్ గవర్నమెంట్ అరెస్ట్ చేసింది. అయితే టెలిగ్రామ్ మన ఇండియాలో బ్యాన్ అవుతుందా? దీని గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ టెలిగ్రామ్ మన ఇండియాలో ఎట్లా రన్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెలిగ్రామ్ అనేది ఒక చిన్న అప్లికేషన్ అయితే అసలు కాదు. అయితే మన ఇండియాలో టెలిగ్రామ్ యాప్ ని యూజ్ చేసుకొని చాలా మంది స్కామ్ చేస్తున్నారు. మీలో ఎంత మందికి ఈ వాట్సాప్ మెసేజ్ వచ్చింది? పార్ట్ టైం జాబ్స్ కావాలి అంటే టెలిగ్రామ్ కి జాయిన్ అవ్వండి. రిక్రూటర్ అక్కడ మీకు కనెక్ట్ అవుతుంది. జస్ట్ మీరు గూగుల్ రివ్యూస్ ఇచ్చి వాటిని స్క్రీన్ షాట్ పెడితే చాలు, మీకు మనీ మొత్తం మీ బ్యాంక్ లో పడతాయి. ఇలా సో ఈ టెలిగ్రామ్ ని యూజ్ చేసుకొని స్కామర్స్ చాలా ఉన్నారు. ఇంకా టెలిగ్రామ్ లో మీకు దొరకని పైరేటెడ్ కంటెంట్ అంటూ ఏమీ ఉండదు. ఏ టు జెడ్ అన్ని దొరుకుతాయి. ఇంకా పార్నోగ్రాఫిక్ వీడియోస్ ఇలాంటివి టెలిగ్రామ్ లో ఇంకా చాలా ఎక్కువ. ఇవన్నీ కేవలం మనకి తెలిసినయే, కానీ మనకు తెలియకుండా ఇంకా చాలా టెర్రర్ యాక్టివిటీస్ జరుగుతుండొచ్చు. ఇంకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టెలిగ్రామ్ ని ఏమని కోరిందంటే ఇప్పుడు జరుగుతున్నవన్నీ అరికట్టించడానికి టెలిగ్రామ్ యొక్క పూర్తి యాక్సెస్ గవర్నమెంట్ కోరింది. బట్ ఇది టెలిగ్రామ్ రూల్స్ కి విరుద్ధం. ఎందుకంటే టెలిగ్రామ్ ఫుల్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అయి ఉంటుంది. అలా గవర్నమెంట్ యాక్సెస్ ఇవ్వాలి అంటే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది ఉండకూడదు. ఇలా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ తీసేస్తే హ్యాకర్స్ హ్యాక్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంకా టెలిగ్రామ్ యొక్క సర్వర్స్ నుంచి డేటా స్టీలింగ్ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ జరుగుతాయి అని తెలిసినా సరే గవర్నమెంట్ టెలిగ్రామ్ యాక్సెస్ అడగడానికి కారణం ఏంటంటే మెయిన్లీ టెలిగ్రామ్ లో ఏమైనా టెర్రర్ యాక్టివిటీస్ లాంటివి జరిగితే వాటి బారి నుంచి దేశాన్ని కాపాడడానికి, రెండవది స్కామర్స్ బారి నుంచి ప్రజల్ని కాపాడడానికి. ఇంకా టెలిగ్రామ్ లో పార్నోగ్రాఫిక్ వీడియోస్, ముఖ్యంగా టెర్రాబాక్స్ అప్లికేషన్ నుండి పార్నోగ్రాఫిక్ వీడియోస్ చూడటం ఇంకా డౌన్లోడ్ చేసుకోవడం ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు. మీరు మీ ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు అనుకోకుండా ఎప్పుడైనా మీ ఫ్రెండ్ ఒక మొబైల్ ని ఓపెన్ చేసినప్పుడు టెలిగ్రామ్ అప్లికేషన్ తో పాటు టెర్రాబాక్స్ అప్లికేషన్ చూసారో ఆ ఫ్రెండ్ యొక్క నేమ్ ని కింద కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది మొబైల్లో టెలిగ్రామ్ అండ్ టెర్రాబాక్స్ రెండు అప్లికేషన్స్ ఉన్నాయో. అయితే మన ఇండియాలో ఈ టెలిగ్రామ్ అప్లికేషన్ బ్యాన్ అవుతుందా? నేను అనుకునే దాని ప్రకారం ఈ టెలిగ్రామ్ 60% బ్యాన్ అవ్వదు. 40% మాత్రమే బ్యాన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అయితే గవర్నమెంట్ టెలిగ్రామ్ యాప్ తోటి డిస్కషన్స్ చేసి స్లైట్ గా చేంజెస్ లాంటివి చేస్తే బ్యాన్ అయ్యే అవకాశాలు తక్కువ. ఇంకా ముందు తెలుస్తుంది ఈ అప్లికేషన్ బ్యాన్ అవుతుందో లేదో అని. నా వీడియో నచ్చినట్టయితే ఒక ఫ్రీ సబ్స్క్రైబ్ చేయి బ్రో. 99% ఆఫ్ పీపుల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. మీ ఫ్రీ సబ్స్క్రైబ్ నన్ను మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేట్ చేస్తుంది. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వీడియోలోకి వెళ్దాం. మగవారి జన్మకి కారణమైన వై క్రోమోజోమ్స్ మెల్లమెల్లగా బలహీనపడుతున్నాయని రీసెంట్ గా సైంటిస్టులు కనుగొన్నారు. కాకపోతే ఈ వై క్రోమోజోమ్స్ పూర్తిగా బలహీనపడడానికి ఇంకా వై క్రోమోజోమ్స్ ఒక ఉత్పత్తి అవ్వకుండా
పుట్టకుండా ఉండడానికి ఇంకా కొన్ని కోట్ల సంవత్సరాలు ఉన్నాయి. అయితే ఒకవేళ హ్యూమన్ బాడీలో వై క్రోమోజోమ్స్ డెవలప్ కాకపోతే ఇంకా మగవారి పుట్టుక లేనట్టేనా? ఈ వీడియోలో తెలుసుకుందాం. మనందరికీ తెలుసు, అదే ఆడమొగ కలిస్తేనే సృష్టి. మరి మగవారు అనే వాళ్ళే లేకపోతే పురుష జాతి పూర్తిగా అంతరించిపోతే? అయితే ఇలాంటి సృష్టి వైపరీత్యం జరగబోతుంది. కాకపోతే ఇప్పుడు కాదు, కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత. అప్పటికల్లా మగవారిలోని వై క్రోమోజోమ్స్ పూర్తిగా మటుమాయం కానుండటమే. అందుకు కారణం నిజానికి జీవపరమైన క్రమంలో వై క్రోమోజోమ్స్ చిక్కిపోతూ వస్తుండంట. అలా గత 30 కోట్ల ఏళ్లగా అది ఏకంగా 95% పైగా కృషించిపోయినట్లు సైంటిస్టులు తెలపడం విశేషం. ఈ ధోరణి ఇలానే కొనసాగితే మరి మగవారి పుట్టుకకి కారణమయ్యే వై క్రోమోజోమ్స్ ను మరో 1 కోటి ఏళ్ల తర్వాత మనం పూర్తిగా మర్చిపోవాల్సిందే. అయితే XY క్రోమోజోమ్లు లింగ నిర్ధారణ అవ్వడానికి ఉత్పత్తి అయ్యే క్రోమోజోమ్స్. అందుకే వాటిని సెక్స్ క్రోమోజోమ్లుగా పిలుస్తారు. అయితే ఆడవారిలో 2 X క్రోమోజోమ్లు మరియు మగవారిలో ఒక X ఒక Y క్రోమోజోమ్లు కలిగి ఉంటారు. Y క్రోమోజోమ్స్ వల్ల మెయిల్స్, అదే మగవారి యొక్క ప్రైవేట్ పార్ట్స్ ఇంకా దానికి సంబంధించిన శరీర భాగాలు డెవలప్ అవుతాయి. అదే X క్రోమోజోమ్స్ వల్ల ఫీమేల్ యొక్క ప్రైవేట్ పార్ట్స్ ఇంకా వాటికి సంబంధించినవి డెవలప్ అవుతాయి. అందుకే Y ని మేల్ క్రోమోజోమ్ గా పిలుస్తారు, X ని ఫీమేల్ క్రోమోజోమ్ గా పిలుస్తారు. అయితే ఫలదీకరణ అంటే ఫర్టిలైజేషన్ వేళ 2 X క్రోమోజోమ్లు కలిస్తే అమ్మాయి, ఒక X ఒక Y క్రోమోజోమ్లు కలిస్తే అబ్బాయి పుడతారు. అదే X క్రోమోజోమ్ తో పోలిస్తే పరిమాణంలో గాను సంఖ్యలో గాను Y క్రోమోజోమ్ చాలా చిన్నది. అందుకే ఒకప్పుడు 1438 జన్యువులు ఉండేవంట. గత 30 కోట్ల ఏళ్లగా వాటి సంఖ్య ఏకంగా 1393 జన్యువులకి అదృశ్యం అయిపోయినట్టు సైంటిస్టులు గుర్తించారు. ప్రస్తుతం మిగిలి ఉన్న 45 జన్యువులు కూడా మరో 1 కోటి సంవత్సరాల తర్వాత పూర్తిగా అదృశ్యమైపోతాయని జెనెటిక్స్ ప్రొఫెసర్ సైంటిస్ట్ జెనిఫర్ మార్షల్ గ్రేవ్ వివరించారు. ఈ పరిశోధన నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ లో పరుచూరించారు. అయితే ఇక్కడ మీ అందరికీ ఒక సందేహం రావాలి. అదేంటంటే వై క్రోమోజోమ్స్ పూర్తిగా అంతరించినప్పుడు మగజాతి యొక్క మనుగడ ఎలా అని. అయితే సైంటిస్టులు వై క్రోమోజోమ్స్ పూర్తిగా అంతరించినా కూడా మగజాతి మనుగడకి ముప్పేమి ఉండకపోవచ్చు అని సైంటిస్టులు చెబుతున్నారు. దాని స్థానంలో అవే లక్షణాలతో కూడిన కొత్త మేల్ క్రోమోజోమ్స్ అభివృద్ధి చెందే ఆస్కారం పుష్కలంగా ఉన్నట్లు జపాన్ లోని హేకియాడో యూనివర్సిటీ పరిశోధక బృందం చెప్పుకొచ్చింది. అయితే ఇది ఒక రకమైన చిట్టెలకల్లో ఇలానే జరిగింది. వై క్రోమోజోమ్స్ పూర్తిగా అదృశ్యమైపోయి వాటి ప్లేస్ లో కొత్త మేల్ జీన్స్ ఇతర క్రోమోజోమ్లు చేరాయని వివరించారు. కనుక వై క్రోమోజోమ్ క్షీణించినా కూడా దానికి ఆల్టర్నేటివ్ క్రోమోజోమ్స్ అభివృద్ధి చేసుకునే సామర్థ్యం మ్యామల్స్ కి ఉందని తెలిపారు. ఇంకా ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టాటా, టేక్ కేర్, బై బై నౌ. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చెయ్యి బ్రో. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బై బై నౌ.